హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఈరోజు ప్రోమోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. జ్యోతి సూర్య మ్యారేజ్ డే అని ఆనంది పూజారి తాతతో చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది. జ్యోతి సూర్య కోసం కొత్త బట్టలు కొంటుంది ఆనంది. గుడికి పద్మమ్మ సింహాద్రిని పిలిచి చెప్తుంది, రేపు జ్యోతమ్మ సూర్యబాబుల పెళ్లిరోజు. సూర్యబాబుకి జ్యోతమ్మకి ఈ కొత్త బట్టలు మీరే ఇవ్వాలి అని చెప్తుంది. మేం బిడ్డా అంటాడు సింహాద్రి. అవున్నాయినా, తీసుకో అని సింహాద్రి చేతికి ఇస్తుంది బట్టల కవర్లని. నాయనా, ఒకటి మాత్రం యాదించుకోండి, నా పేరు మాత్రం చెప్పద్దు. నా పేరు చెపితే బట్టలు తీసుకోరు, అందుకని మీరిచ్చినట్టే ఉండాలి అని సింహాద్రి పద్మమ్మతో చెప్తుంది. అలాగే బిడ్డా అంటాడు సింహాద్రి. ఆనంది చెప్పినట్లుగానే జ్యోతి సూర్య దగ్గరికి వెళ్లి మీకోసం బట్టలు తెచ్చినాము అని చెప్తారు. ఇప్పుడివన్నీ మాకెందుకు, ఎందుకు తెచ్చారు పద్మమ్మ అని జ్యోతి అడుగుతుంది. అదేంటి లాయరమ్మ అట్లంటారు, రేపొద్దుగాల మీ పెళ్లిరోజు, అందుకే తెచ్చినము, తీసుకోండమ్మా అని పద్మమ్మ బట్టలు జ్యోతి చేతికి ఇవ్వబోతూ ఉంటే అప్పుడే అక్కడికొచ్చిన ఇందుమతి ఆపుతుంది. ఒక్క నిమిషం పద్మమ్మ, ఇది ఎక్కడ కొన్నారు అని అడుగుతుంది. ఇద్దరూ ఏం చెప్పాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. చెప్పు పద్మమ్మ, ఎక్కడ కొన్నారీ బట్టలు, నువ్వు తేలేదు కదా అని నిలదీస్తుంది ఇందుమతి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.